యశోద హాస్పిటల్ మలక్పేట సౌజన్యంతో ఈ నెల 5న నల్గొండ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ప్రెస్ క్లబ్ నల్గొండ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మీడియా కార్యదర్శి కిరణ్ రెడ్డి, ఉపాధ్యక్షులు అష్ఫాక్ అహ్మద్, మలక్పేట యశోద హాస్పిటల్ సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ సాజిద్లు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. యశోద హాస్పిటల్ మలక్పేట సౌజన్యంతో ఈ నెల 5న నల్గొండ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ప్రెస్ క్లబ్ నల్గొండ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మీడియా కార్యదర్శి కిరణ్ రెడ్డి, ఉపాధ్యక్షులు అష్ఫాక్ అహ్మద్, మలక్పేట యశోద హాస్పిటల్ సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ సాహిద్లు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, నిరంతరం ఉరుకుల పరుగుల జీవితంలో జర్నలిస్టులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, వారి సంక్షేమం కోసమే ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కార్తీక వనభోజనాలకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 5న జర్నలిస్టుల వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, హెల్త్ క్యాంప్ నిర్వహణకు వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న ప్రముఖ యశోద హాస్పిటల్స్ వారు ముందుకు వచ్చారన్నారు. యశోద హాస్పిటల్ సహకారంతో జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని కోరారు. మలక్పేట యశోద హాస్పిటల్ సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ మెగా హెల్త్ క్యాంప్లో కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనిక్, షుగర్, బీపీ, ఈసీజీ, సెకండ్ ఈకో, బిఎండి, బోన్ మినరల్ టెస్ట్ వెంటనే రిజల్ట్ వచ్చే టెస్టులన్నీ చేస్తామని తెలిపారు. అందుబాటులో లేని టెస్టులను మలక్పేట యశోద హాస్పిటల్లో 50% డిస్కౌంట్తో ఏర్పాటు చేశామని, జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టెస్టులలో ఏమైనా ఆరోగ్య సమస్యలు నిర్ధారణ అయితే జర్నలిస్ట్ హెల్త్ కార్డ్ ద్వారా యశోద హాస్పిటల్లో వైద్యం అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ప్రెస్ క్లబ్ నల్గొండ తరఫున ఇప్పటికే మనం పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జర్నలిస్టులకు సంబంధించి. అయితే ఈరోజు ఈ జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మనం ఈ నెల 5వ తారీఖున ఒక మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం. ఇటు జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కలిపి దానికోసం అని చెప్పి మనం యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ వారిని సంప్రదించడం జరిగింది. వారిని రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు చాలా సహృదయంతో వెంటనే వాళ్ళు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహణకు వాళ్ళు అంగీకరించడం జరిగింది. సో ఈరోజు ఈ మొత్తం కూడా అంటే రేపు 5వ తారీఖున జరగబోయేటువంటి టీఎన్జీఓ భవన్లో, నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టీఎన్జీఓ భవన్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాం. ఏంటంటే జర్నలిస్టులు మనకు తెలియకుండానే మనం రోజువారీ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. ఒక్క పరంగా ఇప్పుడు కూడా మన పరంగా కూడా అంటే వ్యక్తిగతంగా మన ఆరోగ్యం మీద మన కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి జర్నలిస్టు కూడా ఈ మెడికల్ క్యాంప్ అనేది సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ మొత్తం అంటే ఈ సంబంధించి ఎవరెవరు వైద్యులు వస్తారు, అదేవిధంగా ఎన్ని టెస్టులు అనేది కూడా మనకు వివరాలు వెల్లడించడానికి ఇటు యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ వాళ్ళు స్వయంగా వచ్చారు. ఇటు సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ సాహిద్ గారు ఉన్నారు. వారు వివరాలు వెల్లడిస్తారు. నా పేరు వాసు కిరణ్ రెడ్డి, యశోద హాస్పిటల్ మలక్పేట నుంచి వచ్చాము. మాకు 2-3 days బ్యాక్ చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు వీళ్ళంతా మన ప్రెస్ క్లబ్ నల్గొండ నుంచి ఒక క్యాంప్ రిక్వెస్ట్ అడిగారు. 5వ తారీఖు నాడు టీఎన్జీఓస్ భవన్లో ఏర్పాటు చేద్దామని అడిగారు. మేము దానికి అంగీకరించడం జరిగింది.
ఈ కార్యక్రమం ఈ హెల్త్ క్యాంప్లో మేము జనరల్గా కార్డియాలజీ, ఆర్థోపెడిక్ అండ్ గైనిక్, జనరల్గా ఇప్పుడు మనకు క్యాంప్లో జరిగే టెస్టులు అయితే ఇమ్మీడియట్గా వచ్చే టెస్టులు కార్డియాలజీ ఉంటాయి. దాంట్లో షుగర్, బీపీ, ఈసీజీ, 2D ఎకో అండ్ బిఎండి, బోన్ మినరల్ టెస్ట్, అంటే మన బోన్ ఎంత స్ట్రెంత్ ఉన్నది, అది ఆర్థోపెడిక్ సంబంధించింది. ఈ టెస్టులు ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తాయి కాబట్టి ఈ టెస్టులు మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేస్తాం. ఇన్ కేస్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు అంటే ఫర్దర్ టెస్ట్ మన హైదరాబాద్లో 50% డిస్కౌంట్ కూడా చేద్దాం. అంటే మన మీడియా మిత్రుల వరకు 50% డిస్కౌంట్ టెస్ట్లు చేసిన తర్వాత మీకు ఇన్ కేస్ కార్డియాలజీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఈజీహెచ్ఎస్ కార్డు ఉంటుంది కదా, ఆ కార్డుతో మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు యశోదలో. మేము రెగ్యులర్గా ఈ క్యాంప్స్ ఎవ్రీడే, అంటే హైదరాబాద్ త్రూ తెలంగాణలో ఎవ్రీ మంత్ ఒక 30 క్యాంప్స్ చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా మలక్పేట నుండి. అదే సందర్భంగా ఇక్కడ అడగడం జరిగింది, ఇక్కడ ఒక క్యాంప్ చేస్తున్నాం మేము. ఇందులో సార్ ఒకటే 10 to 5 o'clock ఉంటుంది క్యాంప్. ఈసీజీ, 2D ఎకో మేజర్ అండి కార్డియాలజీ, బిఎండి బోన్ మినరల్ టెస్ట్ అనేది ఆర్థోపెడిక్ సంబంధించింది. అంటే మనకు స్పాట్ రిజల్ట్ వచ్చి ఇవే అక్కడే వచ్చేస్తాయి. షుగర్, బీపీ అంటే కామన్, అది అక్కడే చేస్తాం. మిగతా బ్లడ్ టెస్ట్ అంటే ఇక్కడ చేరాలి కదా, మేము అందుకని అది హాస్పిటల్లో చేస్తాం. గైనిక్లకి ఓన్లీ స్క్రీనింగ్ ఉంటుంది సార్. ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ఉంటుంది ఒకటి, అంటే 40 years అబవ్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ, అది అందరూ అంటే 40 years ప్లస్ ఉన్న లేడీస్ అందరూ కంపల్సరీ చేసుకున్న టెస్ట్. అది ప్యాప్స్మియర్ అంటే అది గర్భకోశ క్యాన్సర్ సంబంధించింది. అది టెస్ట్ చేస్తే మనకు ఫ్యూచర్లో అంటే ఉన్నదా సిమ్టమ్స్ లేవని తెలిసిపోతుంది టెస్ట్. అది కూడా మనం క్యాంప్స్లో చేసేది ఇంతకుముందు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ స్క్రీనింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది లేడీస్కి, అది తీసుకున్నాను. అందుకని హాస్పిటల్లో అయితే ఫ్రీగా చేస్తున్నాం ప్యాప్స్మియర్ టెస్ట్ కూడా మన వరకు అయితే.